ఎంపీ ఎన్నికల్లో పరువు నిలబెట్టుకోవడానికి జోరుగా బస్సు యాత్ర చేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గట్టి షాక్ తగిలింది. ఆయన ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ 48 గంటల పాటు నిషేధం విధిస్తూ నోటీసులు జారీ చేసింది. దీంతో కేసీఆర్ మహబూబాబాద్ లో తన ప్రచారాన్ని నిన్న రాత్రి 8 గంటలకు పూర్తి చేసి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. తిరిగి శుక్రవారం రాత్రి 8:30 వరకు ఆయన ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు. ఈసీ నిషేధంపై నేడు బీఆర్ఎస్ లీగల్ సెల్ తో భేటీ కానున్నారు. సిరిసిల్లలో ఏప్రిల్ 5న నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి కేసీఆర్ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఇది ఎన్నికల నియమావళికి పూర్తి విరుద్ధమని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇక దీనిపై కేసీఆర్ వివరణకు ఈసీ సంతృప్తి చెందలేదు. దీంతో ఆయన ప్రచారంపై 48 గంటలు నిషేధం విధిస్తూ సీరియస్ డిసిషన్ తీసుకుంది. కేసీఆర్ 48 గంటల పాటు ఎలాంటి బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలు, మీడియా ద్వారా కూడా ప్రచారం చేయడానికి వీల్లేదంటూ ఈసీ స్పష్టం చేసింది. తమ ఆదేశాలను విస్మరించి ప్రచారం చేస్తే తర్వాత కఠిన నిర్ణయాలు ఉంటాయని ఈసీ స్పష్టం చేసింది. సిరిసిల్లలో ఎన్నికల వ్యవహారాల బాధ్యులైన అధికారులు తెలుగువారు కాదని, తెలుగు మాండలికాన్ని అర్థం చేసుకోలేరని అన్నారు. తన వ్యాఖ్యలకు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ సక్రమంగా లేకపోవడమే కాకుండా వక్ర భాష్యం చెప్పారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకుని తనపై ఈసీకు ఫిర్యాదు చేశారని, కాంగ్రెస్ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్ని మాత్రమే తాను ప్రస్తావించానని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ 48 గంటల పాటు తన ప్రచారాన్ని నిషేధిస్తే 96 గంటలు అవిశ్రాంతంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పనిచేస్తారని కేసీఆర్ అన్నారు. నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా మీద నిషేధం విధించింది. 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని, ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా, నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సో సైదులు, ఎంపీ ఎన్నికల్లో అటు ప్రచారంలో భాగంగా కొన్ని కామెంట్స్ చేశారు కేసీఆర్. దానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. 48 గంటల పాటు ఆయన పైన నిషేధం కూడా విధించారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? 48 గంటలు అంటే మళ్ళీ తిరిగి ఆయన ఎప్పుడు ప్రచారంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది? రత్న, కేసీఆర్ పై ఈసీ 48 గంటల పాటు అంటే రాత్రి 8 గంటల నుంచి 48 గంటల 2 రోజుల పాటు కూడా తనని ఎక్కడ కూడా బహిరంగ సభల్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొనడదని చెప్పేసి, మీడియా ముందుకు కూడా వచ్చి మీడియాతో మాట్లాడొద్దని చెప్పేసి కూడా నిషేధం విధించింది. సో ఇక నిన్న మహబూబాబాద్లో బస్సు యాత్రలో భాగంగా 7 గంటల 40 నిమిషాలకే కేసీఆర్ బస్సు యాత్ర ముగించుకొని ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వచ్చారు. అయితే ఈరోజు కేసీఆర్ తోటి ఇటు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ సీనియర్ నేతలందరూ కూడా భేటీ కాబోతున్నారు. ఎందుకంటే గత శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సమయం కూడా చాలా తక్కువగా ఉన్నది. ఈ రోజుతో నుంచి 9 రోజులు మాత్రమే ప్రచారం కార్యక్రమానికి వెసులుబాటు ఉన్నది కాబట్టి, సో ఇక ఇప్పటికే 12 నియోజకవర్గాల్లోనే బస్సు యాత్ర కొనసాగనున్నది. మిగతా 5 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా కార్నర్ మీటింగ్ కానీ బస్సు యాత్రలు కానీ లేవు. అంటే తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కేసీఆర్ బస్సు యాత్ర రూట్ షెడ్యూల్ ఏదైతే ఉందో అది సంబంధించి 12 పార్లమెంటు నియోజకవర్గాలు మాత్రమే ఉంది. అయితే ఈ 2 రోజుల పాటు అంటే ఈరోజు జమ్మికుంటలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి జమ్మికుంటలో కేసీఆర్ రోడ్ షో ఉన్న నేపథ్యంలో, అదేవిధంగా రేపు రామగుండం, అదేవిధంగా వెల్లిండి, మంచిర్యాల, సో ఈ విధంగా 3 రోజుల పాటు కూడా ఎక్కడ కూడా కేసీఆర్ బస్ యాత్ర, రోడ్ షో, కార్నర్ మీటింగ్లు ఎక్కడ కూడా ఈసీ విధించిన నేపథ్యం, ఈసీ అతని ప్రచారం నిషేధం విధించిన నేపథ్యంలో ఎక్కడ కూడా ప్రచారం నిర్వహించకూడదు కాబట్టి, సో ఇక రూట్ షెడ్యూల్ ఎక్కడ కూడా మార్పులు చేర్పులు చేసుకుంటారా లేకపోతే యథావిధిగా కొనసాగుతుంది అనేది కూడా మనకి కాసేపట్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 10 గంటలకి ఎస్ రత్న. అయితే ఈసీ నిషేధం విధించిన నేపథ్యంలో అయితే ఈ రోజు బీఆర్ఎస్ లీగల్ సెల్ తో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే? ఎస్, ఈసీ ఎందుకంటే ఇప్పటికే కావాలని కుట్రపూరితంగా ఈసీ అటు కేంద్రం బీజేపీ కొందరు నాయకులు, ఇదే విధంగా
రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ చెందినటువంటి కొందరు నాయకులు ఇద్దరు కలిసి కూడా కుట్ర పంతున్నారని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్తున్నారు. కాబట్టి సో ఇక లీగల్ సెల్ తోటి ఈరోజు కేసీఆర్ మరోసారి భేటీ కాబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఇటు బీజేపీ కొందరు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొందరు బీఆర్ఎస్పై అసత్య ప్రచారాలు అదేవిధంగా కొన్ని మాట్లాడకూడని అంశాలు కూడా ప్రస్తావనకు తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా ఫిర్యాదు కూడా ఈసీకి చేసే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు ఇటు కేసీఆర్పై బీఆర్ఎస్పై చేస్తున్నారు. కాబట్టి సో అతనిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈసీకి కూడా మరోసారి ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ లీగల్ సెల్ సోమ భరత్ కుమార్ టీం తోటి కేసీఆర్ భేటీ అవుతున్నారు. ఈ భేటీలో కేటీఆర్ హరీష్ రావు కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సాయంత్రం వేళల్లో మళ్ళీ ఈరోజు హైదరాబాద్లో ఇక్కడ రోడ్ షో కేటీఆర్ కార్నర్ మీటింగ్స్ రోడ్ షో కార్యక్రమం ఉన్న నేపథ్యంలో సో ఈరోజు మధ్యాహ్నం కల్లా కేసీఆర్ తోటి భేటీ అయిన తర్వాత కేటీఆర్ కూడా హైదరాబాదు తిరిగి వచ్చే అవకాశం అయితే ఉన్నది. సో ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ఈసీ 48 గంటల పాటు కేసీఆర్పై నిషేధం విధించిన నేపథ్యంలో ఇటు ప్రచారాన్ని చాలా వేగవంతం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 9 రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో సో ఇక బీఆర్ఎస్కి పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. ఎందుకంటే మిగిలిన కాన్స్టిట్యున్సీలు ఎలా ప్లాన్ చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. ఎండల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉన్నది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం కారణంగానే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో కేసీఆర్ రోడ్ షో కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈరోజు 9వ రోజు జమ్మికుంటలో ప్రచారం చేయాల్సి ఉండే కానీ ఇక ఈసీ విధించిన నేపథ్యంలో అంటే ఎక్కడ కూడా ప్రచారం చేయకూడదని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో సో ఇక తను ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. కాబట్టి సో ఇక చూడాలి యథావిధి ఎట్లా ప్లాన్ చేస్తారు ఏంటి అనేది కూడా కాసేపట్లో షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి మాత్రం ఈసీ పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యం కనిపించింది. సో ఇక మొన్న సిరిసిల్లలో మాత్రం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో చాలా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నిరంజన్ రెడ్డి కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. కాబట్టి సో ఇక వ్యాఖ్యలకు సంబంధించి ఈసీ ఎవరిని అడిగినప్పటికీ కూడా కనీసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఎటువంటి సంప్రదించలేదు. కానీ ఒక వివరణ మాత్రం మరో వారం రోజులు గడువు ఇవ్వండి అని చెప్పేసి కూడా మాత్రమే కోరిన నేపథ్యంలో కూడా ఈసీ కొంత సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే కేసీఆర్పై 48 గంటల పాటు ఎక్కడ కూడా ప్రచారం చేయకూడదని చెప్పేసి నిషేధం విధించింది రత్న. సో ఇక ఈ బీఆర్ఎస్ మాత్రము ఇక ఇప్పటికే ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు అంటే ఇప్పుడు ఇటు హరీష్ రావు కేటీఆర్ రోడ్ షోలు కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. కాబట్టి యథావిధిగా మరి ఈరోజు జమ్మికుంటలో నిర్వహించాల్సిన బస్సు యాత్ర రోడ్ షో ఏదైతే ఉందో ఆ ప్లేస్లో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మరి వెళ్తారా ఏంటి అనేది తెలియాల్సి ఉంది. లేదంటే ఆయా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థులే స్వయంగా బస్ యాత్ర చేసుకుంటూ రోడ్ షో కార్నర్స్ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఎక్కడ కూడా బహిరంగ సభలకి బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేయలేదు. ఓన్లీ బస్ యాత్రలు రోడ్ షో కార్నర్స్ మీటింగ్స్ మాత్రమే ప్లాన్ చేసింది. కాబట్టి సో యథావిధిగా కొనసాగుతాయని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. లేదంటే ఖచ్చితంగా కేసీఆర్ఎస్ మళ్ళీ తిరిగి జమ్మికుంట నుంచి ప్రారంభిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా మధ్యాహ్నం ఒక క్లారిటీ మనకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ రూట్ మ్యాప్ షెడ్యూల్ మరోసారి కూడా విడుదల అవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. లేదంటే మాత్రము ఆయా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మాత్రము కేసీఆర్ ఇక బస్ యాత్ర కానీ రోడ్ షో కార్నర్స్ మీటింగ్స్ ఉండవని చెప్పి చెప్తున్నారు. సో యథావిధిగా మళ్ళీ ఎల్లుండి నుంచి కూడా రామగుండం నుంచి కూడా మొదలయ్యి మళ్ళీ కంటిన్యూగా కొనసాగుతాయని చెప్పేసి కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా మధ్యాహ్నం కల్లా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కాసేపట్లో కేసీఆర్ షెడ్యూల్ మొత్తం కూడా మనకి మీడియా ముందుకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైద్.